దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎప్పుడైనా ఓటు గురించి మనం నేర్చుకోవాల్సిందే కదా. మనకి మరి గతం పక్కకు పెట్టి ఇలాగే మనమంతా కలిసికట్టుగా ఉండి రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి గ్రామంలో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలి. ఎంత సైన్యంలాగా పనిచేస్తుంది మీరు మైండ్ పెట్టండి. నా సహకారం ఏం కావాలో నా సహకారం మన గొప్పగా ఎమ్మెల్యేగా ఇచ్చిన సహకారం గొప్పదైన నా సహకారం మీకు ఉంటుంది. అందరికీ మరొకసారి ఏకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల వెంకటేశ్వరుడు అనేటుడు బతుకున్నంత వరకు మీ కొరకు తప్పకుండా ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నా వంతుగా 100% మీ కొరకు. ఎందుకంటే నాకు తెలుసు గత రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి నేను 2004 నుంచి యాక్టివ్ ఉన్నా, 2006 జడ్పీటీసీ అయినా, 2010లో కేసీఆర్ గారు ఎప్పటి దర్శనం, ఉద్యమ కాలంలో ఎట్లా 4 ఏళ్ళు నా ఎంపటి దర్శనం, మళ్ళీ 2014 ఎట్లా కష్టపడ్డారు, 18 ఎట్లా కష్టపడ్డారు. ఇలా మీ అందరి కష్టం మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఎన్ని ఏళ్ళైనా మనం చెప్పుకోవడానికి చాలా పనులు మనం చేయగలిగినాం. ఇలా చేయగలిగినామంటే నేను చేసినట్టు అది మీ బలమే. మీరు ఏ ఊరికి పోయినా కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, ఈ ఊరికి మేము ఇది చేసినాం, ఈ రోడ్డు మేము వేసినాం, ఈ బ్రిడ్జి మేము వేసినాం కూడా. ఆయన ఆ ఎమ్మెల్యే గారు నేను చూపించిన నేను ఓటాలు చూపించిన నేను ఓటు చేసి మా ఎంపీ నిలబడడానికి మా అన్న గెలిచింది కాబట్టి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ బ్రిడ్జి తీసుకురాగలిగినాం, ఈ చెక్ డ్యామ్ కట్టగలిగినాం, ఈ రోడ్డు వేయగలిగినాం, ఈ సంక్షేమం అందజేయగలిగినాం. దాంట్లో నా పాత్ర ఆయన నేనే ఎమ్మెల్యే అన్న ఒక ధైర్యంతో కార్యకర్తలు వీరందరూ ఉండాల్సిందిగా రాబోయే కాలం బ్రహ్మాండంగా మనదే ఉంటుంది. అలివిగా హామీలు ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. మనం ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ కావాల్సిన పని లేదు, ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాల్సిన పని లేదు. మనం ఎట్లా పని చేస్తామో ప్రజలకు తెలుసు, వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారో ఊళ్ళో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ప్రజలకి ఇచ్చి పెడదామని మన ముందర లక్ష్యం ఓన్లీ రేపు జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ ఎప్పుడైనా కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. దాంతో 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎట్లా గెలవాలన్నా ఒకే ఒక లక్ష్యం మీ ముందర ఉండాలి. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. ఆ కార్యాచరణకు తగ్గట్టుగా మనం పని చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న ప్రేమకు నిజంగా ధన్యవాదాలు తెలియాలి.